బ్రదర్, చెప్పు. ఈ షర్ట్కి బిల్ వేయండి. ఏది ఇటు తీసుకోండి. ఏంది ఈ షర్ట్ కొంటున్నావు నువ్వు? 3000 రూపీస్ ఇది. అవును బ్రదర్, ఈ షర్ట్ నేను మా ఫ్రెండ్కి ఇస్తున్నాను. వాడు నా బర్త్డేకి కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొని వచ్చాడు. నేను కూడా వాడి బర్త్డేకి కాస్ట్లీ గిఫ్టే తీసుకువెళ్ళాలి కదా. సరే సరే, ఫోన్పేనా క్యాషా? క్యాష్ లేదు బ్రదర్, ఫోన్పేనే ఇస్తా. వేసేయ్. సర్వర్ ప్రాబ్లం అనుకుంటా, డబ్బులు పోవటం లేదు. ఇంకోసారి ట్రై చేయొచ్చా? నేను అప్పుడే అనుకున్నాను రా, మీలాంటి వాళ్ళు ఇలాంటి షాపింగ్ మాల్లలో టైం పాస్ చేయడానికి తప్పితే ఏ వస్తువు కొనడానికి రారు. సరేనా? యాక్టింగ్ చేసింది చాలు, పక్కకెళ్ళిపో. ఏంటండి, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే ఏం చేస్తావరా? తంతావా? నువ్వు ఇప్పుడు ఇక్కడ అరిచి గోల చేసావనుకో, నీ పరువే పోతుంది. అవసరమంటావా? ఇంటికెళ్ళిపో. డబ్బులు లేవు గాని గిఫ్టులు మాత్రం ఇస్తారంట. వెళ్ళరా వెళ్ళు. తమ్ముడు చెప్పండి. ఈ కుక్కర్ మూతకు హ్యాండిల్ వేయండి. ఇటు ఇవ్వండి. ఇదిగో తీసుకోండి, అయిపోయింది. ఎంత అయింది? మీది మొత్తం 120 రూపాయలు అయింది. అరే, మొబైల్, పర్సు, ఈ కుక్కర్ చేపించుకోవాలనే కంగారులో ఇంటి దగ్గరే మర్చిపోయాను. నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి బ్రదర్. పర్వాలేదులేండి, ఇటు ఇవ్వండి. హ్యాండిల్ డబ్బులు 100 రూపాయలు వచ్చేసాయి. పైన 20 రూపాయలు నా ఫిట్టింగ్ ఛార్జ్. మీరు ఇక్కడే షాపింగ్ మాల్లో పనిచేస్తారు కదా, అటు వచ్చినప్పుడు మీ దగ్గర 20 రూపాయలు తీసుకుంటానులేండి. వెళ్ళండి. సారీ బ్రదర్, ఆ రోజు నేను నీకు అలా చెప్పకపోయింటే బాగుండు. ఏమనుకోకు. పర్వాలేదులే బ్రదర్. సారీ. పర్వాలేదులేరా. ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా తక్కువ అంచనేసి చూడకు. ఒకరిని ఎగతాళి చేసి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు. సరేనా? గుర్తుపెట్టుకో.